ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మనకి మూఢనమ్మకాల వల్ల చాలా మంది జీవితాలు నాశనం చేసుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం. ఇక ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళని లేదు, ఇంట్లో వాళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు. ఈ మూఢనమ్మకాలతో పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చంపడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దాని గురించి ఒక్కసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ, నమస్కారాలు. నేను అన్నట్టమ్మా, మూఢనమ్మకం అనేది ఎంత గుడ్డిగా నమ్మి జీవితాలను నాశనం చేసుకోవడం కాక, అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డలని, అప్పుడే భూమి మీదకి వచ్చిన పిల్లలని కూడా తల్లి ఒడిలో ఉండంగానే ఈ మూఢనమ్మకాల వల్ల చంపేస్తున్నారు. అవునండి. బయట వాళ్ళే అనుకుంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఇలాగే వాళ్ళే. తయారయ్యారు. అంటే స్వార్థం అనమాట. వీళ్ళను మనం ఏదన్నా చేస్తే మనకు బాగా జరుగుతుందని. సో ఈ మూఢనమ్మకాలు నిజంగానండి. అంటే చదువుకున్న వాళ్ళు, సరే చదువు రాని వాళ్ళు ఎక్కడో చిన్న పల్లెల్లో పుట్టి పెరిగారు, వాళ్ళకి లోక జ్ఞానం లేదు కాబట్టి ఏది చెప్పినా నమ్మి ఇలా చేశారు అంటే ఓకే, ఒక పాయింట్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్, చక్కగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా మీరు పలాంది చేస్తే మీకున్న ఆస్తులు రెట్టింపు అవుతాయి. తర్వాత మీరు అదేంటి ఇప్పుడు చనిపోతే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతారు, మీరు అది స్వర్గానికి వెళ్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముకొని ఇంట్లో సొంత పిల్లలను కూడా ఇలా చేసే వాళ్ళు చాలా మంది. అంటే ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి ఈ మూఢనమ్మకాలు. సో భగవంతుడు భక్తి ఉండాలి, కానీ మూఢనమ్మకాలు ఉంటే ఇలాంటి అరాచకాలే జరుగుతాయి. సో మరి రీసెంట్ గా రాజస్థాన్ లో ఒక ఇంట్లోనండి, ఒక ఫ్యామిలీలో 4 అమ్మాయిలలో వాళ్ళకి మొత్తం ఒక పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోతే అమ్మాయి ఇంటికి వచ్చింది. వస్తే ఇంకా 3 సెలవులు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు. చాలా ప్రయత్నాలు చేశారు, ఎంత చేసినా కూడా జరగట్లేదు. సో అక్కడ రాజస్థాన్ లో ఒక భైరవ అని ఒక దేవుడి, ఆ దేవుడికి ఎవరైనా నరబలి ఇస్తే మీ కోరికలు నెరవేరుతాయి, తర్వాత మీకు పెళ్లిళ్ళు కాలేదు, పెళ్లిళ్ళు అవుతాయని ఎవరో చెప్పారు వీళ్ళకి. సో వీళ్ళకు అది కూడా ఏంది, నెలల పిల్లవాడిని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బలి ఇవ్వాలి, ఇస్తే మీకు పెళ్లిళ్ళు అవుతాయని ఎవరో చెప్పారు. సరే, ఇది వీళ్ళ ముగ్గురి మనసులో ఉంది. ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది చంటి పిల్లలంటే? ఏ హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నా కూడా తల మీదకి వస్తుంది. పోనీ ఎక్కడైనా బయట తెచ్చుకుందామంటే చంటి పిల్లల్ని ఎవరు రోడ్డు మీద ఉండరు. ఏం చేయాలని ముగ్గురు మదన పడుతూ ఉన్నారు. సరే ఉన్నప్పుడు ఈవిడ వీళ్ళ అక్క వచ్చారనమాట. ఏంటి, పుట్టింటికి వచ్చారు, కాన్పుకు అని చెప్పేసి వచ్చారు. తర్వాత జనరల్ గా మీకు తెలుసుగా, పుట్టింట్లో 3 నెలలు, 4 నెలలు, 6 నెలల వరకు ఉంచుకుంటారు. సో ఒకరోజు ఇలాగే ఏమైందంటే, పొద్దున్న అమ్మాయి కొంచెం బాబుని చూస్తూ ఉంటూ నేను వాష్రూమ్కి వెళ్తానని ఆవిడ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వీళ్ళకి సడన్ గా గుర్తొచ్చింది అక్క చెల్లెలకి. అదేంటి, మనం ఎక్కడికూడా వెతుకుతున్నాం కదా, వీడే ఉన్నాడు కదా అని చెప్పేసి, అది ఎలాగా అంటే బలి ఇచ్చే ముందు, దేవుడికి బలి ఇచ్చే ముందు, ఆ భైరవ దేవుడికి బలి ఇచ్చే ముందు ఒకరు ఆ అబ్బాయిని, ఎవరైతే బలి ఇస్తున్నారో ఆ కుర్రోడిని, అమ్మాయిని కానీ ఒళ్ళో పడుకోబెట్టుకుంటే, ఈ మిగతా ఈ చుట్టుపక్కల వీళ్ళిద్దరు, ఎవరైనా ఇద్దరు కానీ ఒకరు కానీ వీళ్ళు అదేంటి బలి ఇవ్వాలన్నమాట. ఎలా బలి ఇచ్చారు వాళ్ళు? ఆ ఆలోచన రాగానే ఒక అమ్మాయి ఒళ్ళో పడుకోబెట్టుకుని దేవుడి దగ్గర, అక్కడ ఆ భైరవ దగ్గర కూర్చుంటే కాళ్ళు చేతులు విరిచేశారనమాట. అసలు అంత భయంకరంగా. అబ్బాయి దాదాపు 17 డేస్ 20 డేస్ 17 రోజుల అబ్బాయిని, చంటి పిల్లలను మీకు తెలుసుగా, కొత్తిళ్లలో ఉండే పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటాం కదా, ఒక మల్లెపూను పట్టుకున్నట్టు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. అలాంటిది ఒకరు కాళ్ళు చేతులు అంటే విరవక్కర్లేదండి, గట్టిగా మీరు పట్టుకుంటేనే ప్రాణం పోతుంది. మీరు గట్టిగా ప్రెజర్ చేసి విరచక్కర్లా. సో ప్రాణం పోయిందండి. సరే వీళ్ళు ఈవిడ పాపం బయటకు వచ్చినాగానే, ఏంటి ఇలా చేసేసారు అంటే, ఈమె కంగారు వేసేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. రాగానే ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తేనేమో ఇలా ఉంది. ఏమి అయిందంటే వాళ్ళు ఏం పలకట్లేదు అనమాట. ఇలా ఇచ్చామే, అదేంటి అంటే, యాన్న అయితే కాళ్ళు చేతులు విరిచేసారు ఏంటి అని అంటే, లాస్ట్కు ప్రెషర్ చేస్తే చెప్పారు మేమే చేసామని. అసలు ఏమన్నా, సొంత అక్క కొడుకు, మీకు కూడా కొడుకు వరసే. దాని తర్వాత మీ స్వార్థం కోసం మీ పెళ్లి కావాలని చెప్పేసి పొత్తిళ్ళలో ఉన్న అబ్బాయిని చంపడం అనేది ఎంత అంటే, అదొక మూఢనమ్మకం. ఏంటి, అలా చేస్తే బలి ఇస్తే మీకు పెళ్లిళ్ళు అవుతాయి. మీరు బలి ఇచ్చి ఒక ప్రాణాన్ని తీసి మీరు పెళ్లిళ్ళు చేసుకొని ఏం సుఖపడతారండి వాళ్ళు? అది ఉందా అసలు? అంటే వీళ్ళకి మెంటల్ కండిషన్ ఎలా ఉంటదంటే, ఎటువంటి పరిణామాలన్నా జరగని, ఎవరు ఎలాంటి నష్టపోని, ఎవరి ప్రాణాలలో పోని, ఆ ప్రాణం తీసిన వాళ్ళ
తాలూకు వాళ్ళు ఏమన్నా అయిపోని మా కోరిక నెరవేరుతుందనే ఒక మూఢనమ్మకంతో ఈ పని చేశారండి. చాలా అంటే దుర్మార్గమైన ఇది అనుకుంటేనే మనకి కాళ్ళల్లో వణుకు పుడుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు చేశారంటే వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉండిపోతారనమాట. ఇప్పుడు ఏమైనా చేయని నా కోరిక మా పని నెరవేరుతుంది కదా, మా మా పని పని అవ్వాలి. అవ్వాలా అని చెప్పేసి. సో ఇట్లాగే మీరు కొన్ని సంవత్సరాల కిందట 2-3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక ప్రొఫెసరు ఒక కాలేజీ నడిపించే అతను ఎవరో చెప్పారంటే మీరు అదేంటి మీ పిల్లల్ని చంపేసి బలి ఇస్తే ఏమిటి మీరు అదేంటి స్వర్గానికి వెళ్తారు, అలా కాదు ఏంటి మళ్ళీ వాళ్ళు బతికొస్తారని చెప్తే ఇద్దరు పిల్లల్ని చంపేశారండి వాళ్ళు. అసలు ఎట్లా ఒక్కసారి చనిపోయిన మనిషి ఎలా బతికొస్తారని అందుకే మూఢనమ్మకం అంటున్నారు అనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇంకా దేని గురించి ఆలోచించదు, ఇది చేస్తే ఇది నాకు మంచి జరుగుతుంది, ఇది నేను చెడు చేస్తున్నా కదా అనేది వాళ్ళకు ఉండదు, నాకు మంచి జరుగుతుంది అనేదే ఒకటి ఉంటుంది. సో అలాగే నాకు తెలిసిన నేను ఒక చోట చదివానండి. ఒక ఆవిడకి ఎప్పుడు పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు అమ్మాయికి పుట్టలేదు. సరే గుళ్ళు వ్రతాలు నోములు తర్వాత మెడికల్గా కూడా అంతా చేసిన తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత ఈ తల్లిగారంట ఈ అమ్మాయికి కడుపు ఒకవేళ కన్ఫర్మ్ అయితే అదేంటి మెట్లు ఏదో ఒక దేవుడి దగ్గరికి మెట్లు ఎక్కేసి 360 మెట్లు ఉంటాయి, అది అక్కడ తీసుకొని వస్తానని చెప్పిందంట అండి. ఆ అమ్మాయి లేత మీకు తెలుసు కదా, లేత అంటే నెలలో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి 4 months వచ్చినప్పుడు ఇంకా ఎలా మొక్కుకుంది, ఒక మెట్టుకు ఒక బొట్టు పెట్టుకుంటూ తీసుకెళ్ళింది ఆ అమ్మాయిని. వెళ్ళిపోయింది, పైకి వెళ్ళేటప్పటికి అయిపోయింది. ఇంకేమండి అదే కదా మరి దేనికోసం మీరు ముక్కు చెల్లించుకుంటున్నారో అదే చెప్పండి కదా. అదే అట్లాంటివన్నీ చేసి మూఢనమ్మకాల వల్ల వాళ్ళు నష్టపోవట్లేదు, ఒక రకంగా పక్కన వాళ్ళని కూడా బలి ఇచ్చేసి చాలా మటుకండి చిన్నపిల్లలను బలి ఇవ్వడము. దాని తర్వాత ఇది వరకు మనం ఏం చేస్తుంటే దేవుడి మొక్కులు అంటే ఏదో కొన్ని జంతువులను బలించడమే మనం విన్నాం. ఇప్పుడు మనుషులను కూడా బలిస్తున్నారు. ఎక్కడో పలానా చోట నిధులు ఉన్నాయి, ఒక మనిషిని చంపేస్తే బలి ఇస్తే మనకు నిధులు వస్తాయి. కానీ ఒక మనిషిని చంపడం, మనం హత్య చేయడం అనేది మహాపాపము. అంటే నిజంగా ఒకవేళ 1% మీకు జరిగినా మీ లైఫ్ లో మీరు ఏం సుఖపడతారండి? ఒక ప్రాణాన్ని తీసిన తర్వాత మీరు సుఖపడేది అది సుఖమేనా చెప్పండి? అంటే కాబట్టి నమ్మకాలు ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కానీ మూఢనమ్మకాలు ఉంటే ఇలాంటివే జరుగుతాయండి. దయచేసి ఇలా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, అలాంటిది ఏమీ లేదు. మనుషులను బలి ఇచ్చేది అయితే ఏమీ లేదండి. దయచేసి అలా మీరు నమ్మితే అంటే మీ వల్ల చాలా మంది మనశ్శాంతిగా ఉంటారు, బతుకుతారు వల్ల ప్రాణాలు నిలబడతాయి. అంతే కదా. ఇప్పుడు మీరు చంటి పిల్లల్ని అలా చంపేస్తే ఇంకా అంటే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరి చేతిలో మైండ్ లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఏంటో, ఈవిడికి పలానా సమస్య ఉంది బాబా, ఇలాంటిది ఎవరైనా చెప్తే ఇలా చేసిందేమో అని మనం ఎవరికి అప్పగించరు. కాబట్టి దయచేసి ఇలాంటి చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. నమ్మకం ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఆవిడే ప్రెగ్నెంట్, ఏదో భగవంతుడి దయ వల్ల అయింది అంటే దేవుడు పోనీ మీ పూజల వల్లే అయింది. ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి? ఒక్కొక్క మెట్టుకు నువ్వు బొట్టు పెడితే ఆమె వంగి లేచి పైకి వెళ్ళే లాస్ట్కి వెళ్ళేటప్పటికి అయిపోయింది, అమర్షన్ అయిపోతుంది కదా, నీకు బయట కామన్ కదా. అంటే తల్లికి ఆ మాత్రం తెలియదా? అంటే ఈ లేత నెలల్లో ఒక గర్భవతిని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది లేకుండా ఒక మూఢనమ్మకంతో ఇలాంటి పని ఇంకా మళ్ళీ అవుతుందా? ఇంకేమవుతుంది? ఎంత కష్టం. 13 సంవత్సరాల తర్వాత అమ్మాయి 13 సంవత్సరాల తర్వాత నువ్వు 4వ నెల పడగానే లేదు దేవుడు దండు మొక్క పెట్టుకున్నా నేను, ఎంతమంది ఎవరు చెప్పినా వినకుండా అలా చేసింది. ఇప్పుడు లబోదిబం అంటే వస్తుందా? అయ్యో నేను చేశారని అంటే చెయ్యి అంటే వీళ్ళు ఏంటనంటే చెప్పినా కూడా వినరండి, అంటే నష్టపోతే అప్పుడు ఏడుస్తారు అనమాట. అంతే. కాబట్టి దయచేసి నమ్మకాలు ఉంచుకోవచ్చు, భగవంతుడిని పూజించవచ్చు. మూఢనమ్మకాలు ఉంటే చాలా నష్టపోతాం. కరెక్ట్. నిజంగా అండి, మీ వల్ల పక్కన వాళ్ళ ప్రాణాలు పోతాయి, పక్కన వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కొంచెం ఆలోచించండి. భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. మూఢంగా గుడ్డిగా ఏది నమ్మకండి. థ్యాంక్ యూ.